It's an honor to be among the legends whom you are nominated, and I know how hard work you have put to literally pick and choose the people. Hats off to you and your team. Thanks a lot, Raj Gapkar. ఐబీస్ టీవీ వాళ్ళు ఈ ఫుడ్ అవార్డ్స్ను ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రెసిడెంట్ గారైన రాజగోపాల్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ అంటేనే వంటకాలు, రుచులు. అందులో హైదరాబాద్ అని అంటే మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మన సంస్కృతిలో అంతర్భాగంగా ఈ వంటకాలు, రుచులు కూడా మన సంస్కృతిలోనే అంతర్భాగంగా ముందుకు వస్తున్న సందర్భం కూడా మనందరికీ కూడా తెలుసు. మరి హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ బిర్యానీ. యు నో ఎవ్రీబడి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా హైదరాబాద్ అంటే బిర్యానీ అని చెప్పి చెప్పుకునే స్థితిలో మరి మనం ఉన్నాం. అలాంటి హైదరాబాద్లో ఈరోజు ఒక ఫుడ్ ఫెస్టివల్ చేసుకొని ఈ ఫుడ్ ద్వారా అవార్డ్స్ ఇవ్వటం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకనంటే మంచి క్వాలిటీని ఎంకరేజ్ చేసి మంచి ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడు ఇంకా కూడా అద్భుతమైన వంటకాలతోటి, అద్భుతమైన రుచులతోటి, అద్భుతమైన ఫుడ్ తోటి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే వీరు మరి ఈరోజు 4th ఎడిషన్గా ఇస్తున్నారో దీనిని మరి మనస్ఫూర్తిగా మరి అభినందిస్తూ, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పరంగా కూడా మేము కావాల్సిన సహకారం అందించాలని చెప్పి ఈరోజు ముందుకు వస్తున్న పరిస్థితి. మరి మా మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు కూడా రావాల్సి ఉండే, వారు కొంత ప్రోగ్రామ్స్ వల్ల రాకపోవడం వల్ల నన్ను ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున పంపించడం జరిగింది. భవిష్యత్తులో ఈ ఐబీస్ టీవీ వాళ్లకు గవర్నమెంట్ నుంచి సహకారము, అదేవిధంగా ప్రోత్సాహం కూడా ఉంటుందని కూడా తెలియజేస్తూ, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ who gave me this opportunity to participate in this program.
థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.